మే 23వ తేదీ ఎంతో పవిత్రమైన పౌర్ణమి. మకర రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు వీరి జీవితం నక్క తోక తొక్కినట్లుగా మారబోతూ ఉంది. మే 23వ తేదీ ఎంతో పవిత్రమైన పౌర్ణమి నుండి కూడా మకర రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, అసలు వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తర ఆషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దాన్ని అసలు విడిచిపెట్టారు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో ఈ మకర రాశి వారు కూడా అంతే సున్నితంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ నెల 23వ తేదీ పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజు నుండి కూడా వీరి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయండి. మీరు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతుంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేస్తే విజయం మీదే అవుతుంది. అయిన వారితో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. గిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం అసలు సరికాదు. దుర్గారాధన శుభప్రదం. గొప్ప శుభకాలం మీకు నడుస్తుంది. ప్రారంభించిన పనిలో విజయావకాశాలు అధికం అవుతాయి. కృషి ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాలను కూడా ఇస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన ధాన్యాది లాభాలు ఉన్నాయి. బాధ్యతలు పెరుగుతాయి. నూతన వస్తువులు కొంటారు. చక్కటి ఆలోచన విధానంతో మంచి ఫలితాన్ని సాధిస్తారు. శత్రువులపైన నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక వార్త మీకు చాలా మనోబలాన్ని పెంచుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి చదవడం వలన మీకు చాలా మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ రంగాల్లో మీ పరిధిని మించినటువంటి విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. తోటి వారి సూచనలను పాటించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు. ఈ రాశివారు గత అనుభవంతో పనిచేసి అనుకున్నట్లుగా సాధిస్తారు. వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి. అధికారులు లేదా పెద్దల నుండి మంచి ప్రశంసలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు అనేవి వింటారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నాన్ని కూడా చేస్తారు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలగవచ్చు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. బంధుమిత్రుల కారణంగా ధనం వ్యయం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయండి. గురు ధ్యానం, రాహు శ్లోకం చదివితే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ మకర రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, అసలు మకర రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మకర రాశి వారికి ఈ సమయంలో అంటే మే నెల 23 పౌర్ణమి నుండి కూడా వీరి జీవితంలో సానుకూల ఫలితాలు అయితే కలుగుతాయి. వ్యాపార పరంగా కొంచెం పనిభారం అధికంగా ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం ఊహించిన దానికంటే అధికంగానే ఉంటుంది. ఈ నెలలో పెట్టుబడి పెట్టకుండా ఉండడం అయితే మేలు. అన్ని విషయాల్లోనూ కూడా వీరికి అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. విద్యార్థులకు మాత్రం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. మీకు మానసిక ఒత్తిడి కారణంగా చదువుపైన శ్రద్ధ తగ్గవచ్చు. వారు కోరుకున్న ఫలితాన్ని పొందడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మకర రాశి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో అసలు వీరు ఊహించని విధంగా వీరి జీవితం అనేది ఉండబోతూ ఉంది. వీరెప్పుడూ కూడా అందరినీ సమానంగానే చూస్తారు. ద్వేషించేవారిని, ప్రేమించేవారిని కూడా సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు అనేవి దెబ్బతినవచ్చు. అయినా సరే వీరు పద్ధతి మాత్రం మార్చుకోరు. మకర రాశి వారికి సాత్విక స్వభావం మరియు మాట మీద నిలబడి తత్వం ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. సంతానం వీరి అభిష్టం ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు కూడా గురి చేస్తారు. నైతిక బాధ్యతలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు. ఈ రాశికి చెందిన వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము కూడా అధికంగా ఉంటాయి. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారే వీరు ఉంటారు. రచనా వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యము కూడా విశేషంగా వీరిని ఆకట్టుకుంటుంది.
ఈ రాశి వారికి స్త్రీల వలన అదృష్టం అనేది కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులు ఉండవు. చాలామందికి తండ్రి వలన కూడా మేలు జరగదు. ప్రజా అభిమానంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరికి దైవ అనుగ్రహం అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయట వారి సహాయం అధికంగా అందుతుంది. ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలాన్ని కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులను కూడా చెప్పవచ్చు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరైతే కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతా చూడనిది విడిచిపెట్టారు. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ఆ ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు. మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టిన మనస్తత్వం, ఇటువంటి ముఖ్య లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి. అందువల్ల వీరు జీవితము చక్కటి ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి మనస్తత్వం అయితే ఉంటుంది. ఈ రాశి వారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటివారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను క్రూరులుగా కూడా కనిపిస్తారు. కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందివేసిన చెయ్యి. వీరి తర్వాతే ఎవరైనా అని కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పవచ్చు. ఎన్ని విఘ్నాలు కలిగినా సరే తమ అనుకున్న పనిని దిగ్విజయంగా వీరు పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అంగీకరించారు. మకర రాశి వారి ఇతరులు ఉన్నటువంటి తప్పులను ఇట్టే పట్టేస్తారు. ఎవరిని నమ్మరు. ఆఖరిని మంచి వారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో శని, శుక్ర, బుధ దశలు యోగిస్తాయి. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం వలన మకర రాశి వారు శుభ ఫలితాలు అనేవి పొందుతారు. ఈ రాశికి చెందిన వారు నలుపు, నీలం మరియు ముద్దు రంగులు వీరికి అదృష్టమైనవి. ఈ రంగుల వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు మానసికంగా కూడా వీరు చాలా బలంగా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేష మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధన చేయండి. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేయండి. ఎరుపు రంగు దారంలో మీ మెడపైన వెండి లేదా రాగితో చేసిన దుర్గాభేస యంత్రం లాకెట్ను ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. చూసారు కదా, మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.